అండ్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇప్పుడు నేను ఒక యాంకర్ నే, నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఏదైతే ఉందో అది నేను మెసేజ్ ఎవరికి ఇవ్వట్లేదు. బట్ స్టిల్ నేను చేస్తున్న ఏదైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఒక స్క్రాప్ బ్యాచ్ ఇట్లా చేయొద్దు అని చేస్తున్నాం. మీ మోటో ఏంది, మీ ఇంటెన్షన్ ఏంది, అసలు మీరు చేస్తున్న ఇంటెన్షన్ ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూస్ కి మీ మెయిన్ మోటో ఏంది? సో నా మోటో ఏంటంటే మోటో ఫోన్ కాదు, నాది గూగుల్ పిక్సెల్ ఫోన్. సో ఫస్ట్ నాకు మోటో అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఎక్కువ రోజులు రాదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే నా ఇంటర్వ్యూస్ వల్ల కొత్తగా అంటే ఇన్స్టాలో ఫేమస్ అవుతున్న వాళ్ళ గురించి 10 మంది తెలుసుకోవాలి. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి. సో 10 మందికి తెలియాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా టాలెంట్ ఉంటే నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళ ఏదైనా యూజ్ ఉంటుందని సో నేను అందరికి. అంటే మీ ఛానల్ కి ఇప్పుడు వ్యూవర్షిప్ వస్తుంది లేదా వీడియో హైప్ కి వెళ్తుందని కాదు, జస్ట్ వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ థింగ్స్ కోసం మీరు చేస్తున్న ఇంటర్వ్యూ అంతేనా? ఇప్పుడు ఒక మనిషి కష్టపడి రీల్స్ చేసి వైరల్ అవుతున్నారంటే మన తరపు నుంచి సాయం కూడా చేయాలి కదా. అవును, చేయాలి. సో అందుకే నేను నా తరపు నుంచి సో మంచిగా వీళ్ళకి ఇంకొంచెం చేయూతను అందిస్తే, ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇంకొంచెం జబర్దస్త్ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు మీరు, తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో అది సో ఎందుకు మీరు ఉప్పల్ బాలు గారిని, ఆవేశం స్టార్ గారిని రెచ్చగొట్టి మరి ఎందుకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో? పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, వాళ్ళు మీరు ఎట్లయితే లేపుదాం అనుకుంటారో మేము కూడా అట్లా లేపి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి ఏడుకో తీసుకోవద్దాం అనుకుంటున్నాం. మీకు తెలుస్తుంది అంటే మీరు చేసే ఆ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి ఇంకా హైప్ పెరుగుతుంది. అవును. సో దానికి కారణం ఏంటంటే మీరు ముందే ప్రిపేర్ అవుతారా, వాళ్ళకి ఇట్లా పేరు తెద్దాం, ఇట్లా చేద్దాం? నేను గాని చందు అనే వ్యక్తి, విజ్జుగౌడ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ చేయము. అండ్ మేము ముందుగానే వాళ్ళకి ఏం కూడా చెప్పాము. ఇవాళ నువ్వు ఎట్లయితే నువ్వు రమ్మన్నావు, ఇక్కడ కూర్చోబెట్టినావు, నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నాము, ఇట్ ద సేమ్ వేలా మేము మాకు స్క్రిప్ట్ అనేది ఉండదు. అవతల వాళ్ళని ఏం అడగాలనో ఇన్స్టెంట్ గా కెమెరా ముందే అడుగుతాం. అది అంటే మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగుతారు, ఇన్స్టెంట్ టీ తాగుతారు అంటే ఏంటి? బానే సో ఆయన మనసులో అనుకున్నారు. సో మీ డైలాగ్ ఉంది బానే ఎక్స్ట్రాలు. ఒక 5 నిమిషాలు నేను ఇంటర్వ్యూ చేస్తా, నువ్వు ఒకసారి యాంకర్ అంటే ఏం చూడు ఒకసారి. అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇవాళ మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. సో తన సమాన్లన్నీ కనబడుతున్నాయని చెప్పేసి మెత్త కప్పుకొని మరి మన ముందు కూర్చుందో. తను ఎవరో కాదు, శ్రీలీల కదా మీ పేరు? శ్రీవిద్య గారు. సో ఎన్నో షోస్ చేసారు. తను ఈ మధ్య జబర్దస్త్ లో కూడా 2 years నుంచి కష్టపడుతున్నారంట. కానీ పాపం ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తున్నారంట ప్రతి ఒక్క ఎపిసోడ్ కి, ప్రతి ఒక్క స్కిట్ కి. సో ఎందుకు మొత్తం కూడా తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ముందుగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎంత కష్టపడి ముందు యాక్టింగ్ చేసినా కూడా మీకు 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారంట. ఎందుకు? సో అక్కడ దాకా వెళ్ళడమే గొప్ప. సో ఛాన్స్ వస్తే చాలు, పేమెంట్ అనేది అనవసరమైన విషయం. అంటే ఛాన్స్ వస్తే దేనికన్నా కూడా మీరు ఓకే అంటారు. అంటే 1000 రూపాయలు తీసుకోవడం కాకుండా, అంటే తక్కువ అమౌంట్ కదా, మీరు జబర్దస్త్ అనే పెద్ద ప్లాట్ఫామ్ లో చేస్తున్నప్పుడు ఎవరు మీకు పేమెంట్ ఇచ్చేది? సో మాకు పేమెంట్ ఇచ్చేది మా టీమ్ లీడర్స్. ఎవరెవరు ఆ టీమ్ లీడర్ ఎవరు? ఎందుకయ్యా జబర్దస్త్ ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు పాపం ఎక్కడి నుంచో కష్టపడి షోలోకి వచ్చి ఇంత అరే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందాం అని వస్తుంటే మీకు 1000 రూపాయలు 500 ఇచ్చి పాపం మిమ్మల్ని చీప్ చేస్తారు. ఆ టీమ్ లీడర్ల పేరు ఏంటో చెప్పండి. సో వాళ్ళు కొత్తగా టీమ్ లీడర్స్ అవడం వల్ల వాళ్ళకి పేమెంట్స్ చాలా తక్కువ. ఎంత? వాళ్ళకి 5000 ఉంటే మీకు 1000 రూపాయలు ఇస్తారు. అంటే వాళ్ళకి 5000 మాత్రమే రెమ్యునరేషన్ వాళ్ళది, మీకు 1000 రూపాయలు ఇస్తున్నారు. అవును. సో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్ లో? మీకు ఎవరైనా కమిట్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా అడిగారు? నన్ను చూసి కూడా నన్ను అడుగుతాడు ఎవడైనా. ఎందుకు అడగరు? ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద పోయి ముసలోళ్ళని ముత్తుకోలని అడుక్కుంటూ తినేటోళ్ళు వాళ్ళనే కమిట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయి రేపులు చేస్తారు. మీరు అమ్మాయిలాగానే ఉన్నారు కదా. సో జర్రానే ఉన్నా, కొంచెమే ఉన్నానా? జర్రనే ఉన్నావు మరి, అంతేం లేవు. పోల్చుకుంటే ఉప్పలు పాలకంటే జర్ర బెటర్. అంటే మీరు కూడా కొంచెం ఆవేశం స్టార్ కన్నా కొంచెం. అదే నేను అడిగినా, ఇప్పుడు నేను ఎట్లున్నా నేను అడిగితే నువ్వు నాకు చెప్పాలి. నేనే చెప్తున్నా ఇగో నేను అంత మంచిగా ఉన్నా అని చెప్పేసి నేనే చెప్తున్నా. కానీ నేను అడగలే కదా. స్టిల్ మీరు ఉప్పల్ బాల్కంటే చాలా బాగున్నారు. స్టిల్ ఇవ్వాలి. మళ్ళీ రేపు మేకప్ చేసిన తర్వాత ఎట్లుంటారో నాకు తెలియదు. నేను మేకప్ వేసుకోలేదు, వేసుకొని కూడా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నా. లిప్ బామ్ జాగ్రత్త, పేలిపోగల బామ్. ఆ దీపావళి అప్పుడే పేలిద్ది. కానీ సో యాక్చువల్ గా ఏంటంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పటి నుంచి నాకు కమిట్మెంట్ ఎవరు అడగలేదు. చెప్తలేవు నువ్వు అసలు. కమిట్మెంట్ ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేరు? మీరు మనిషి కాదా? మీరు అమ్మాయి కాదా? నేను చెప్పేది వినండి. టాలెంట్ ఉన్నవాడు టాయిలెట్ వచ్చినట్టు టాయిలెట్ ఎప్పుడు నాకు టాలెంట్ ఉంది, ఎక్కడంటే అక్కడ ప్రదర్శించుకుంటా. ఒక చోట నాకు ఇబ్బందిగా ఉందా, అక్కడ పని అన్ని మానేసి వేరే చోటకి వెళ్తా. అక్కడ ఈ మధ్య జబర్దస్త్ లో కనబడకుండా బయటకు వచ్చేసిన అక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి. ఇబ్బంది అని కాదు, అంటే మీకు ఏదో జరిగింది, నాకు మీ ఫేస్ లో కనిపిస్తుంది ఆ బాధ,
మన ఫేస్ లో నిజంగా ఒక కనిపించట్లేదా అమ్మాయికి- ఈ మీ యాంకరింగ్ ఒక అమ్మాయికి పాపం ఇన్ని బాధలు ఉంటే నిజంగా చెప్తున్నా కదా, సమాజంలో బతకలేరు అండ్ సర్వైవ్ చేయలేరు. కానీ తన బాధ చూసిర్రా, లోపల ఎంత బాధ పెట్టుకున్నారో, బయటికి ఎంత నవ్వుతుందో. జబర్దస్త్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడితే కానీ ఒక అమ్మాయి ఇలా స్టూడియోకి వచ్చి మరి మన ముందు కూర్చుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్భయంగా మన సో నాకు టీవీ ఛానల్లో మీరు చెప్పండి. హాస్టల్ కి 6,500 కట్టాలి, మీరు ఇస్తారు కట్టుకుంటే అదే ఇబ్బంది. ఖచ్చితంగా మీరు చూసారా, ఇప్పటికి కూడా నవ్వుతూ బయటికి సమాధానం చెప్పారు. కాబట్టి మీ లోపల ఏదో ఒక వెళ్తు ఉందన్నమాట. వెళ్తుంటే మధ్యాహ్నం అన్నం తిల్లా, అదే వెళ్తి కుది లోపల ఖాళీగా ఉంది కాస్త. పొట్ట బయటకు వచ్చింది. అది బయటికి రావడం కాదు, కొంచెం కానీ మనకు బొద్దుగా క్యూట్ గా ఉంటాయి కదా, అందుకే కాస్త. సో ఇది సమాప్తం. నేను అడుగుతా మిమ్మల్ని, ఓకే అడుగు. మీకు డబ్బులు ఎక్కువైతే మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, ఎందుకు గివ్ అవే ఇప్పుడు మన పాయింట్కి వచ్చినాం, ఇట్లా మాట్లాడచ్చు. బాల్ స్ట్రక్చర్ మంచిగా ఉందా, నాకు కూడా ట్రోలింగ్ అంటే ఇష్టం. అక్కడ నుంచి అసలు మన ట్రోలింగ్ లో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తాను. నువ్వు ఎక్కడ కూడా కట్ చేయని చెప్పేసి ప్రామిస్ చేయ కెమెరాల ముందు. కట్ చేస్తాను. సో నేనే చెప్తున్నా. సో ఓకే, ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అయితే మీరు బీరువాలోనో లేకపోతే మీకు యూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు గివ్ అవే అని కమెంట్స్ చేస్తే అవి చేస్తే ఇస్తా అన్నారు. మీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మంత్లీ ఇంత అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇన్స్టాలో వాళ్ళకి ఆశ చూపించడం అట్లా? శ్రీ విద్యా గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిగా ఉంది. టు బి ఫ్రాంక్ గా డబ్బులు ఉన్నప్పుడు బీరువాలు దాచుకోవచ్చు, కానీ కొంతమందికి అట్లా ఉండదు అనమాట. వచ్చిన దాంట్లో ఎంతో అంత బయట వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పంచితే ఇస్తే మనకు వచ్చే సంతోషం వేరే ఉంటది, ఆ కిక్ వేరే ఉంటది. మీరు అన్నారు కదా వృద్ధాశ్రమాలకి అనాథ పిల్లలకి ఏమైనా ఇవ్వచ్చని, అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. చేసినా నేను గొప్పగా చెప్పట్లేదు, నాకున్న ఆ బాధ్యత, నేను ఒక సొసైటీలో బతుకుతున్నా కాబట్టి నాకున్న బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన, కానీ అవి ఎప్పుడు వీడియోలో పెట్టలేదు. కాకపోతే నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే, అరే నేను ఇస్తున్నా కదా, నేను ఇలా చూపించుకుంటే నా వల్ల ఒక 10 మంది అట్లీస్ట్ 100లో ఇద్దరు నాలాగా ఇంకో ఇద్దరు చేస్తే అది నాకు ఫుల్ సాటిస్ఫైన్ ఇస్తుంది. అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నా, అంతకు మించి ఇంకేం లేదు. డబ్బులు చాలా ఉన్నాయి కదా దాచుకోవచ్చు అంటే దాచుకునేంత దాచుకుంటా. డబ్బులు ఎక్కువైనా కాబట్టి నేను నాకు సరిపడంత నా దగ్గర పెట్టుకొని మీతో. ఇప్పుడు మీ చుట్టూనే ఉంటారు, మీ ఇంటి పక్కన గానీ మీ ఫ్యామిలీలోనే గానీ చుట్టాలు పేరెంట్స్ సరిగ్గా లేకో, సింగిల్ పేరెంట్ ఉండో, చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది కదా. అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు, మీకు ఎట్లా తెలుస్తుంది హెల్ప్ చేసే ముందు? అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు, నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న అంటే క్రెడిబిలిటీతో నేను కొంతమంది చూస్ చేసుకొనే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. నేను పెద్ద మహాత్మా గాంధీని, పెద్ద నెహ్రూ అని చెప్పట్లేదు, కానీ నాకున్న క్రెడిబిలిటీతో నేను